నరసింహ సినిమా ఎలా ఉంటుందంటే ఇప్పటి జనరేషన్ కి చూపించిన వాళ్ళు రిపీట్ మోడ్ లో ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న స్టార్ కాస్ట్ అటువంటిది, రమ్యకృష్ణ గాని, సౌందర్య గాని, రజనీకాంత్ అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చు. సో ఆ సినిమాకి సంబంధించి నీలాంబరీశ్వర్ క్యారెక్టర్ చేసిన రమ్యకృష్ణ ఒక సీన్ లో బాగా ఇబ్బంది పడ్డారంట. ఆ సీన్ ఏంటి, అసలు ఎందుకు ఇబ్బంది పడ్డారు? యాక్చువల్గా ఏంటంటే డైరెక్టర్ గారు కేఎస్ రవికుమార్ గారు అనమాట ఆ సినిమాకి. సో ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి, ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఓన్లీ తమిళ వరకే కాదు, మన తెలుగులో కూడా సినిమా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. అయితే కేఎస్ రవికుమార్ గారు రమ్యకృష్ణ గారికి ఈ 2 క్యారెక్టర్స్ చెప్పారంట. ఇప్పుడు నీలాంబరి క్యారెక్టర్, అలాగే సౌందర్య హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. కానీ తను చూస్ చేసుకొని ఇవ్వలేదంట ఆయన డైరెక్ట్. అంటే సో మీకు 2 క్యారెక్టర్ ఉంటాయి, బట్ ఏంటంటే ఆయనకు ఒక విజన్ ఉంటది కదా. సో రమ్యకృష్ణ గారు అంటే ఒక పవర్ఫుల్ లేడీగా కనిపిస్తారు. సో అలాంటప్పుడు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వాలి కాబట్టి సో ఇది మీకు ఇదైతే బాగుంటది అని చెప్పి సజెస్ట్ చేశారు. ఫస్ట్ విలన్ క్యారెక్టర్ కదా, ఫస్ట్ విలన్ క్యారెక్టర్. అప్పుడు హీరోయిన్ గా మంచిగా రోల్స్ చేస్తున్న టైంలోనే ఆమెకి మంచిగా ఈ క్యారెక్టర్ వచ్చింది. బట్ ఆమె ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒక గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా వద్దనుకున్నారంట, కానీ దాని తర్వాత డైరెక్టర్ విజన్ కరెక్టే ఉంటది కదా అని చెప్పేసి అట్లా నమ్మి చేశారంట. మరి ఎక్కడ ఇబ్బంది పడ్డారు మరి? ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఫుల్ నెగిటివ్ షేడ్ ఆఫ్ టైప్ ఉంటుంది అనమాట. అంటే నెగిటివ్ షేడ్ అనుకున్న క్యారెక్టర్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది. లైక్ ఇప్పుడు ఆమె రజనీకాంత్ కావాలనుకుంటది, సో రజనీకాంత్ ఆమె దొరకడు, సౌందర్యానికి దొరుకుతాడు అనమాట. సో ఇలాంటప్పుడు సౌందర్యాన్ని ఆమె ఇబ్బంది పెట్టాలి కాబట్టి సౌందర్య ఏంటంటే వాళ్ళ ఇంట్లో జస్ట్ వర్క్ చేసే టైప్ గాళ్ళు అనమాట. సో అప్పుడు ఆమె ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఒక సీన్ ఉంటది, ఒక లెగ్ కి ఆమె గోరింటా పెట్టేసింది, క్లీన్ చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆమె లెగ్ ఇక్కడ పెట్టి మన చెంపని ఎలా అంటది అనమాట, కొడుతుంది అనమాట. కానీ ఏంటంటే అప్పటికి సౌందర్య గారు స్టార్ హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ అనమాట, హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. సో అంత ఫాలోయింగ్ ఉన్న ఆమె పైన భుజం మీద కాలు పెట్టాలంటే, ఇప్పుడు సరే చెంపని టచ్ చేయడం పక్కన పెట్టేసేయండి, భుజం మీద కాలు పెట్టాలంటేనే కొంచెం ఆలోచిస్తాం కదా, మరి ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, లేకపోతే ఆమె ఏమనుకుంటుంది, సౌందర్య గారు ఏమనుకుంటుంది, ఆమె కూడా ఒక పెద్ద హీరోయిన్ కాబట్టి ఏమనుకుంటారని జరుగుతుంది. సో అక్కడ ఆ సీన్ దగ్గర ఆమె ఎక్కువ ఇబ్బంది పడిందని చెప్పింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన విషయం, సౌందర్య కామ్గా ఉన్నారంట, తనకేం ప్రాబ్లం లేదు. బట్ నీలాంబరి క్యారెక్టర్ పోషిస్తూ తనకేంటంటే ఎంతైనా తను ఒక విధంగా తన లెవెల్ తనకు తెలుసు. మూవీలో క్యారెక్టర్ ఆరోగెన్సే, బట్ కానీ రియల్ లైఫ్ రమ్యకృష్ణ గారు అది కాదు కదా. రమ్యకృష్ణ రియల్ లైఫ్ చాలా జోన్లీగా ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు, చాలా కూల్ గా ఉంటారు. అదే కదా, అది కొట్టేటప్పుడు కూడా ఒక 2-3 టేక్స్ నా వల్ల కాదు, సీన్ తీసేసేయండి అన్నట్టు కూడా మాట్లాడి ఇప్పుడు ఆ సీన్ తీసేసారనుకోండి, అక్కడ క్యారెక్టర్ కొంచెం డౌన్ అవుతుంది. ఆమంత ఆరోగ్యన్స్ గా చూపిస్తేనే క్యారెక్టర్ ని, సో సినిమాలో కూడా అంత హైలైట్ ఉంటాయి. ఒకటి ఇదొకటి, ఇంకోటి తను వచ్చి నాకు నువ్వే కావాలి అని చెప్పి ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చే విధానం కూడా ఎలా ఉంటది అంటే, ఇఫ్ ఇన్ కేస్ రజనీకాంత్ గారు సౌందర్య గారిని మ్యారేజ్ చేసేసుకుంటారు అనమాట, ఆ తర్వాత ఆమె గదిలోనే ఉండిపోతుంది, సమ్ ఇయర్స్ వరకు గదిలో బయటకు రాదనమాట. సో అలా డిజైన్ చేయడం అనేది గ్రేట్. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆమెకి చాలా పేరు వచ్చింది. ఐ డోంట్ నో మరి సౌందర్య గారి కంటే నీలాంబరి క్యారెక్టర్ కి ఎక్కువ పేరు వచ్చింది ఆ రోజుల్లో. సో ఓవరాల్ గా చూసుకుంటే సిచ్యువేషన్ ఇంకా అది తన యాక్టింగే కాబట్టి సౌందర్య గారు ఏం అనుకోకపోయినా, అరే ఒక సీనియర్ నటి అని తను ఫీల్ అయినప్పటికీ ఇంకా డైరెక్టర్ చెప్పినందువల్ల ఆ సీన్ చేసినందుకు అప్రిసియేషన్ ఎక్కువ వచ్చింది, కానీ ఎక్కువ ఎవరు అసలు తిట్టలేదని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఒకప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది రమ్యకృష్ణ. మీరు దాని గురించి ఏం చెప్తారు? ఆ సినిమా మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.